తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రెజెంటేషన్ ఒక సెన్సేషన్. అంశం ఏదైనా సరే ప్రొజెక్టర్ ఎక్కాల్సిందే. నీళ్ల నుంచి నిధుల దాకా లెక్కలు ఎక్కాలు చెప్పేందుకు నాయకులు ఎత్తుకున్న కొత్త పద్ధతి ఇప్పుడు పొలిటికల్ మంటలు రేకెత్తిస్తోంది. లేటెస్ట్ గా మరోమారు నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ ప్రదర్శనల కాలం నడుస్తోంది. ఇష్యూ ఏదైనా సరే కుర్చీలో కూర్చొని గోడ మీద స్క్రీన్ ఏర్పాటు చేసి చూపిస్తున్నారు నాయకులు. ఈ కొత్త ట్రెండ్ ఏమో గానీ పొలిటికల్ గా అగ్గి మాత్రం గట్టిగా రాజుకుంటోంది. గంటల తరబడి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ చేపడుతున్న ప్రెజెంటేషన్ కాకపుట్టిస్తున్నాయి. నీటి నుంచి నిధుల వరకు ఇదే పంథా అవలంబిస్తున్న నేతలు పరస్పరం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే లేటెస్ట్ గా కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి కృష్ణ జలాల తరలింపు బీఆర్ఎస్ హయాంలోనే పెరిగిందని ఆరోపించారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాలు అక్రమంగా అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకు తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎక్కువ జరిగింది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదివరకు 4.1 టీఎంసీ పర్ డే ఉంటే ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి. నీళ్ల విషయంలో అబద్ధాలు ఆడుతున్న ప్రభుత్వ పెద్దలకు ప్రజల నుంచి కొరడా దెబ్బలు తప్పవని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కన్నె ప్రభాకర్. మా హరీష్ రావు గారు దాదాపుగా 1:45 పీపీటీ ప్రదర్శించిన తర్వాత కూడా జ్ఞానోదయం కానటువంటి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజానికి ఇంకా వాళ్ళని అజ్ఞానులన్నా ఇంకా అంతకంటే మరొకటి అనాలన్నా తెలియదు. అసలు మేము అడుగుతున్నటువంటి హక్కు ఎంత, వాళ్ళు ఒప్పుకున్నటువంటి హక్కు ఎంతో అక్షరాలతో సహా పేపర్లతో సహా బయట పెట్టిండు. ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అంటోంది బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో వ్యవహారం ఉందన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంటు ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. మరి తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఈ ప్రెజెంటేషన్ పాలిటిక్స్ ఇంకెలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.